ఇప్పుడు ఏమైనా మనం దేవుని మీద ఒట్టేసి ఆ పని చేయకపోతే పోయి దేవుని ముంగట గుంజులు తీస్తామా లేదా? ఇంకా కొందరైతే లెంపలు కూడా వేసుకుంటారు. అట్లనే మన రేవంతన్ సారు అప్పట్లో దేవుని మీద ఒట్టేసి అవి నెరవేర్చలేదని ఇప్పుడు ఒక ఆదాన్ని ముంగటేసుకున్నాడు. అదేందో మీరే చూడుర్రి. మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు పెద్ద కార్యాన్నే ముంగటేసుకున్నాడు. ఇంకో 4-5 నెలలు పోతే మేడారం జాతర వస్తది కదా, ఆ లోపట్నే సమ్మక్క సారక్క గద్దలను మొత్తం 200 కోట్లు పెట్టి మంచిగా కొత్తగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసి ఆ కార్యాన్ని ఇయాలే షురు చేసి వచ్చిండు. పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి మా సీతక్క చేతుల మీదనే మేడారం మొత్తం అద్దం లెక్క దిద్దబోతున్నామని చెప్పుకొచ్చిండు సారు. సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది. ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది. కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన, రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. సమ్మక్క గిట్లా మాట్లాడే కంటే ముందు అమ్మవార్లను దర్శించుకొని తులాభారంలో కూర్చొని నిలువెత్తు బంగారం అమ్మవార్లకి ఇచ్చిండు. తూకం వేస్తే సారు ఇంతంత తక్కువ 70 కిలోలుండట. అట్టనే సీతక్కను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంబడేసుకొని పోయి సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకొని వచ్చిండు. అయితే గిట్ల దర్శనం చేసుకోనిక పోతుంటే పోయినేడు రేవంతన్ సార్ను ఆడికొచ్చిన భక్తులు పొట్టు పొట్టు తిట్టిర్రు. మళ్ళా ఈ పాడి కూడా అట్టనే తిట్టగల్లా అని భక్తులెవ్వరిని లోపలికి రానియకుండా సారుతోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలనే తీసుకొని పోయి దర్శనం చేసుకొని వచ్చిండు. అంత మంచిగానే ఉన్నది కదా. రేవంతన్ సారు మంచిగా సమ్మక్క సారక్కలకు కొత్త గద్దెలు కట్టిస్తున్నట. గిట్ల మాట తప్పుడే ఉన్నది అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి అప్పట్లో మన రేవంతుల వారే ఏం మాట్లాడిరో చూడుర్రి. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అవు సారు, అప్పట్లో గిన్ని ముచ్చట్లు చెప్తే కదా, సమ్మక్క సారక్క మీద ఒట్టేసి అందరికి రుణమాఫీ చేస్తానంటివి కదా సారు, చేసినావా మరి? ఇగో గదే ములుగు జిల్లా కారు పార్టీ లీడరు ఏవో లెక్కలు చెప్తుండు, ఇనుర్రి. భూమి ఆకాశం, భూమి బద్దలైన, అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించిన, తుఫాన్లు వచ్చినా, ఏది ఏమైనా కూడా 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి మొత్తానికి చేస్తాను ఆ రోజు సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసినావు. భూమి బద్దలు కాలే, తుఫాన్లు రాలేదు, సూర్యుడు ఎటు ఉదయించాలనో అటే ఉదయిస్తున్నాడు, ఏ డిజాస్టర్ కూడా రాలేదు. మరి మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు 2 లక్షలు? ఓహో, అదన్నమాట కథ. అప్పట్లా సారు అమ్మవార్ల మీద ఒట్టేసిండు, రుణమాఫీ చేస్తానన్నాడు గాని చెయ్యలే. గా పాపం గడుకొని గిట్ల కొత్త గద్దెలు కడతందుకు వచ్చిపోయిందా ఏందని అనుకుంటుర్రు సారు. గీ ముచ్చట తెలిసినోళ్ళు.